బీసీ కమిషన్ ఏమో తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అపాయింట్మెంట్ ఫర్ చైర్మన్ అండ్ మెంబర్స్ నోటిఫికేషన్ ఆర్డర్ అంట. తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 యాక్ట్ నెంబర్ 20 ఆఫ్ 1993 అంట. తెలంగాణ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2016 యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ 2017. సో ఎవరెవరు అంటే శ్రీ నిరంజన్ చైర్మను, రాపలు జయప్రకాష్ మెంబరు, తిరుమల గిరి సురేందర్ మెంబరు, బాలలక్ష్మి మెంబరు, కమిషనర్ బీసీ వెల్ఫేర్ మెంబర్ సెక్రటరీ అంట. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ బిడ్డ బాలలక్ష్మికి అవకాశం కల్పించారు, మెంబర్గా అవకాశం ఇచ్చారు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఉద్యమకారులు. సో అట్లీస్ట్ మెంబర్గానన్నా మీ పార్టీ కోసం కష్టపడ్డా, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రానికి కష్టపడ్డా వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన అవసరం. దాంతో ఇంకా ఓయూ ఉద్యమకాలు చాలామంది ఉన్నారు. దుర్గం భాస్కర్ అన్న కావచ్చు, కోట సీనన్న కావచ్చు. ఇట్లా ఎప్పుడైతే రీసెంట్గా దరువేలన్న కూడా అదే కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వచ్చాడు. ఇట్లా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీ జెండా పట్టుకొని ఉన్న బిడ్డలు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా అట్లీస్ట్ ఇటు మెంబర్గానన్నా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. సో నిన్న మొత్తానికి శాంతి కుమారి చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సో రిలీజ్ చేసినది. సో అవకాశం కల్పించారు, బాగానే ఉంది. ఇంకా చాలామంది కూడా మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. సో ఇంకోటి విద్యా కమిషన్ కూడా అనుకుంటా.